హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. పెండింగ్ బకాయిలు ఈరోజు జమ అయ్యే జిల్లాల వివరాలు, వీరి అకౌంట్‌లో 20,000 జమ అనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు భారీ శుభవార్త. జీఐఎల్, జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపులకు బడ్జెట్ విడుదల. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంతోషకరమైన వార్త ఎట్టకేలకు వచ్చేసింది. ఏపీజీఎల్ఐ బకాయిలు, జీపీఎఫ్ లోన్లు, ఫైనల్ సెటిల్మెంట్లు, మెడికల్ రియంబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులు, డీఆర్ బకాయిలు మరియు ఇతర పెండింగ్ చెల్లింపుల కోసం ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 2020 25, 26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా 6.9 లక్షల బడ్జెట్‌ను మంజూరు చేస్తూ జీవోను విడుదల చేసింది. ఈ నిధులు ముఖ్యంగా చెల్లింపుల కోసమైతే వినియోగించబడతాయి. అవేంటంటే గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, ఏపీజీఎల్ఐ బకాయిలు, ఎంతోమంది ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఏపీజీఎల్ఐ బకాయిలు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ లోన్ మరియు ఫైనల్ పేమెంట్స్ సెటిల్మెంట్స్, జీపీఎఫ్ లోన్లు మరియు పదవీ విరమణ చేసిన వారికి ఫైనల్ సెటిల్మెంట్‌లు, ఇక మెడికల్ రియంబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులు, వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ కోసం వేచి చూస్తున్న బిల్లులు, డిఆర్‌ఎస్ రిలీఫ్, డీఆర్ బకాయిలు, పెన్షనర్లకు రావాల్సిన కరువు భత్యం బకాయిలు, ఇతర పెండింగ్ చెల్లింపులు, వివిధ రకాల ఇతర బకాయిలు, ఆర్థిక ఊరట మరియు చెల్లింపుల వివరాలు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక ఊరట పొందనున్నారు. ఇప్పటికే 20,000 లోపు రీఫండ్ ఉన్న వారికి చెల్లింపులైతే జమ అయ్యాయి. 20,000 కంటే ఎక్కువ రీఫండ్ ఉన్న వారికి కూడా డబ్బులు త్వరలోనే జమ కానున్నట్టు సమాచారము. సబ్ ట్రెజరీ పరిధిలోని పలు జిల్లాల్లో 2 జిల్లాల్లో చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారంగా మొదటగా చెల్లింపులు జరగబోయే జిల్లాలు కందుకూరు, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, విజయనగరం, నక్కపల్లి, మాచర్ల, శ్రీకాకుళం, మార్కాపురం, విజయవాడ, రాయచోటి, జమ్మలమడుగు, భీమవరం, గుంటూరు, కాకినాడ, మన్యం, బుచ్చిరెడ్డిపాలెం ఈ జిల్లాల్లో చెల్లింపులు క్రమంగా జరుగుతూ ఉన్నాయి. కొత్త వెబ్‌సైట్లు మరియు డీఏ/డీఆర్ అప్డేట్లు. జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్ కోసం కొత్త వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయింది. ఉద్యోగులు తమ పీఎఫ్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి బ్యాలెన్స్ వివరాలను, స్లిప్‌లలో లోన్ స్టేటస్‌ను నేరుగా చూసుకోవచ్చు. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల స్టేటస్‌ను ఆధార్ నంబర్ లేదా పేషెంట్ ఐడీ ద్వారా తెలుసుకోవచ్చు. డీఏ/డీఆర్ చెల్లింపులు. ఈ నెల నుండి కొత్తగా 3.64% డీఏ/డీఆర్ పెంపు అమల్లోకి వచ్చింది. ఇది సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లను కూడా వర్తిస్తుంది. పెరిగిన డీఆర్ మొత్తాన్ని లెక్కించడానికి ఫార్ములా బేసిక్ పే ఇంటూ 3.64% డివైడెడ్ బై 100. కొంతమంది కొంతమందికి ఈ కొత్త డీఏ బేసిక్‌లో పెరగలేదని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వారికి ముందు ఎంత వచ్చేదో అంతే వస్తుంటే వారు ఖచ్చితంగా ట్రెజరీ వారిని సంప్రదించాలి. రాబోయే ఇతర చెల్లింపులు. 2024లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎర్న్డ్ లీవ్స్, ఈఎల్ బిల్లులు కూడా జమ అవుతాయి. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల ఈఎల్ బిల్లులు కూడా త్వరలో విడుదల కానున్నట్టు అధికారిక సమాచారం అందింది. ప్రభుత్వ నిర్ణయంతో కలిగే లాభం. అధికారిక వర్గాల సమాచారం ప్రకారంగా ప్రస్తుతం కొంత భాగం చెల్లింపులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. నిధులు పూర్తిగా విడుదలైన వెంటనే అన్ని పెండింగ్ బిల్లులు ఒక్కొక్కటిగా క్లియర్ అవుతాయనైతే అంచనా. ఇప్పటికే చాలా వరకు పెండింగ్ బిల్లులు ముఖ్యంగా 20,000 లోపు ఉన్నవి జమ అయ్యాయి. ఇప్పుడు 20,000 దాటి పెద్ద బిల్లుల మొత్తాలు కూడా మరో 2 రోజుల్లో జమ అవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిర్ణయంతో కొంత ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ సిబ్బందికి ఉత్సాహం మరియు భరోసా ఇచ్చిందని, అన్ని వర్గాల నుండి ప్రశంసలు కూడా వస్తున్నాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. మీ జిల్లాలో ఏపీజీఎల్ఐ చెల్లింపులు అయ్యాయా లేదా అనే విషయాన్ని దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా పెన్షనర్‌లకు సంబంధించి బిల్లులన్నీ కూడా ఎవరైతే ఏ విధంగా జమ అవుతున్నాయనేది ముఖ్యమైన వార్తలు అందరికీ అయితే తెలుసుకోవడానికి వీలవుతుందనమాట. సో, ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా జీతాలు, పెన్షన్లు అలాగే పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.